ధన్యవాదాలు. పరిశుద్ధమైన దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిలో ఉపస్థితిలో ప్రభుంగర నాయకుడు మనకు సమస్తంగా మరో ఆర్థిక ఆమె అందరూ హృదయ అందరూ నమస్కారాలు. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఆ మండలిరే దూర దూరాంతర అస్వ సంస్థ భాయి భోణి సమస్త పిల్లలకు సమస్తంగా మరో ప్రేమమైన నమస్కారం. ఈ సంఘములు ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా దూర ప్రాంతం నుండి వచ్చిన ప్రతి ఒక్క సహోదరికి సహోదరుడికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనకులో లోకల్ ఆమె చర్చిలో ఇన్ఛార్జ్ మన ప్రియ ఆమె నెహమియా పాస్టర్ దగ్గర సగదపడి ఇలా సమస్తకు మరో ఆర్థిక శుభేచ్ఛ. సంఘ కాపరైన థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సంఘ కాపరైన దైవజనులు నెహమియా గారికి, వారి యొక్క సతీమణి గారికి, పిల్లలకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నా. మనలో పూర్ణ బంధువు అనే ప్రభుత్వ రాష్ట్రాన్ని వచ్చింది. పాత స్నేహితులు, బంధువులు, దేవుని యొక్క దాసులు ఉన్నారు. ఆమె మొత్తం ఇచ్చాపురంకు శ్రమని ఆడిచుంది. నాకు ఇచ్చాపురం ప్రాంతాన్ని పరిచయం చేస్తారు, తీసుకుని రావడం జరిగింది. అది 2017 మసీహారి ఆమె అసలు 2017లో ఇచ్చాపురం ప్రాంతంలో మేము అడుగు పెట్టడం జరిగింది. సేదనట్టు ప్రభుత్వ రాష్ట్రాలకు అల్ప అల్ప ఎంకరేజ్ ఆమెవి అప్పుడు మనకు సైతం దీని బొడి బొడి ఆశించి 2017 నుండి చాలా మంది దైవజనులకు మేము ప్రోత్సహిస్తూ మీతో పాటు మేము ముందుకు వెళ్తున్నాం. భావించే వర్షాలేవి అనేక ప్రభుత్వ దాసనాలకు ఆమె సహాయం కొని మరియు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మేము చాలా మంది దైవజనులకు మేము ప్రోత్సహించి సహాయం చేయాలని అనుకుంటున్నాం. మరో ఆమె సహధర్మణి వస్తుంది. నాకు సతీమణి నాతో పాటు ఉన్నారు. ఆమె వయసులో తంగేవి అజ్జి ఖుషి దినం ఉపవాస స్వరిమా దినం. ఈ రోజుకి 21 రోజులు ఉపవాసము ముగించే రోజు. వెరీ గుడ్ రీచర్. ఆమె చాలా అద్భుతకరమైన ప్రసంగాలు చెప్తారు. ఆమె కూడా ప్రభుగా ఆశ్రమాలకు వల్ల పరివార్ పిల్లవాని వల్ల విశ్వాసమానకు దయచి వారికి ప్రభు ధన్యవాదాలు. దైవజనులందరికీ కూడా మంచి కుటుంబాలు, మంచి విశ్వాసం ఇచ్చిన దేవునికి నేను మహిమ పరుస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ప్రభుగా ఆశ్రమాన్ని సమ బహు సుందర హబార్. దైవజనులుగా మనందరము కూడా చాలా అందంగా తయారవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము 27 years అయ్యేలా ఒడిశా రాసికి నేను 27 సంవత్సరాలు అయింది ఒరిస్సా ప్రాంతానికి వచ్చి సేవ ప్రారంభించాను. బైబిల్ ధరివాపా యోగ్యం వచ్చిలా. ఈ బైబిల్ పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. ఆమె మందిరవాసిలా. నేను మాంత్రికుడిగా ఉండేవాడు. ఆమె మందిరవాసి దేవాలయంలో ఉండేవాడు. అప్పుడు తెలుగు ఒక దిగి ఆశించి మరో బాప ఇప్పుడు మందిరంలో పూజారి ଥିଲା. నాకు తండ్రి దేవాలయం ఒక పూజారిగా ఉండేవాడు. అగరు సే గనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ଥିଲା. అంతకు ముందు నా తండ్రి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా ఉండేవాడు. అమ్మానుకున్న బాపాకు సే జగాలో సమస్యే జమీందార్ బోలి డాకండి. మేమున్న ప్రాంతంలో మా తండ్రి గారికి అనేక మంది జమీందార్ గారు అని పిలుస్తారు. ఆమె బాపా బహు సుందరం. నా తండ్రి చాలా అందమైన వాడు. 6 feet లోప 6 అడుగులు ఎత్తు మనిషి. ఆమె హిందీ రేఖకు పోయి మా తండ్రికి ఇలా చూడాలి. ఆమె బహు సుందరం ଥିଲା. చాలా అందంగా ఉండేవాడు మా నాన్న. ఆమె మూవీ కి సుందరం కింద కొడాలి. నేను కూడా చాలా అందంగా ఉన్నాను, కాకపోతే నల్లగా ఉన్నాను అంతే. ఆమె దేశం కొడాలి అవుటికి దొరాయిజో. ఇంకొద్ది రోజులు పోయినంత ఇంకా నేను నల్లగా మారిపోతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రభువుల గౌరవం వచ్చి కియే హవార్ వచ్చి. కానీ దేవుని యొక్క చిత్తము ఎవరు ఏ విధంగా తయారవ్వాలి, ఏ విధంగా ఉండాలని. మొత్తం 4 వయసు చిన్నవేళ మన బాప ఈ జగత్తును చనిగడ. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడే నా తండ్రి గారు నన్ను విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. సంపత్తి నష్టపోయింది. చాలా సంపత్తి నష్టమైపోయింది. ఆమె మా కంటి వరకు గుడిలే. నా తల్లి చాలా ఏడవడం ప్రారంభించింది. ಇದಕ್ಕೆ ಆమె ದುರ್ಭಿಕ್ಷ ಮಾನವ ಜೀವನ చాలా పేదరికము మా కుటుంబంలో రావడం జరిగింది. ఆమె మంత్రులే ఆమె రొగివారు ఒకమానే. మేము దేవాలయంలో ఉండేవారు. మందిర ఛాడికమే జీవన దేవాలయాన్ని విడిచిపెట్టి మేము బయటికి వెళ్ళాం. అమ్మానుకులో జగాలే స్వయం కొడియ మందిరం వచ్చి మా ప్రాంతంలో 120 మందిరాలు ఉన్నాయి. సబు బడబడ మందిరం. చాలా పెద్దగా దేవాలయాలు ఉంటాయి. ఆమె సబు ప్రోగ్రామ్లు అనుసరించివో. చాలా అన్ని ప్రోగ్రాంలు మేము ఉంటాం అక్కడ. కథలు ఎప్పుడు కథలు
mean, Kathari was a very important program of that, temples. కథకళి అనేది చాలా బాగుంటుంది, మీ అందరికి తెలుసు అనుకుంటాను. అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనగా మేము పరిగణిస్తాం. బడభాయి మనసి బిద్దరు వచ్చింది. ఇందాక పెద్దలు ఆ కథాకళి కార్యక్రమాలు ఉండేవారు. సమానమంతా డాకిలు తుమ్మే ఆసో ఆమె సిఖై విగ్రహం. నాకేమన్నారంటే మా అన్నదమ్ములు మీరు కూడా రండి, మీకు చక్కగా నేర్పిస్తామని. కింద ಮತ್ತೆ సినిమా యాక్టర్ అవ్వకు బహుత్ కానీ నాకు సినిమా యాక్టర్ అవ్వాలని నాకు చాలా ఇష్టం. ఐ స్టార్టెడ్ ఆమె మెలోడీ విత్ మిమిక్స్ గ్రూప్. నేను మెలోడీ చేసేవాని, అదే విధంగా మరియు చాలా యాక్టింగ్ చేసేవాడిని. ఆమె అనేక శబ్దము ఆమె ఇమిటేట్ కొరిమ వ్యక్తి. నేను మిమిక్రీ చేసేవాడిని, చాలా మంది యొక్క స్వరాలని మిమిక్రీ చేసేవాడిని. ఆమె హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. నేను హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇలా మాట్లాడతారు. విని ఆనందించారు. అమితాబ్ బచ్చన్ గారు ఇలా మాట్లాడతారు. ఏ సౌండ్ సంగీతంలో కేరళలో బడబడ మమ్ముటి మోహన్ లాల్ నర్సింగ్ సమస్త సూపర్ స్టార్ లో సౌండ్ ఇమిటేట్ కొడుతుంది. ఇదని కాదు, కేరళలో ఉన్న పెద్ద పెద్ద సూపర్ స్టార్ యొక్క వారి యొక్క ఏ విధంగా మాట్లాడతారో నేను మిమిక్రీ చేసి చూపించేవాడు. నువ్వు సమస్యలో హస్యవాలో వచ్చిన నేను అందరికి నవ్వించే వ్యక్తిగా ఉండేవాడు. మరి మా ఆమె మొత్తం శిక్షేవా పాయి బహుత్ చేష్ట కలే. నాకు తల్లి నాకు నేర్పించడానికి చాలా ప్రయాసపడింది. ఆమె మొర గారే మొత్తం కోర్సు స్కూల్ రే మొత్తం ఆమె అనుమతి నాయి. ఏ స్కూల్లో కూడా నాకు అనుమతి లేదు. బహుత్ దుష్టుడు. ఎందుకంటే నేను చాలా దుష్టుడిగా ఉండేవాడు. నువ్వు సభలో మాస్టర్ రూమ్ రే బస్కి పాడకూడదు. నేను ప్రతిరోజు కూడా హెడ్ మాస్టర్ రూమ్ నుండి చదువుకునేవాడు. ఆమె అడుగుతుంటారు ఆ చెడికి ఇచ్చి భయమని. అక్కడ ఏం దొరకదు. ఆమె చెడి కోసం కూర్చు అక్కడ కూర్చోవాలి. పనిష్మెంట్ ఆమె బహుత్ శిక్ష. మొదటి రాష్ట్ర సమానే బహుత్ దూరం. ఆమె బెరాంపూర్ బాలేశ్వర్ పర్యంత దూరం ఒక హాస్టల్లో మొదలు కొట్టేది. బరపూర్ నుండి బాలేశ్వర్ ఎంత దూరమో అంత దూరం ఒక హాస్టల్లో నాకు తీసుకుని వెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. చాలా మంది అనుకున్నారు ఈయన మంచిగా తయారై అక్కడ నుండి వస్తాడని. అక్కడ కూడా చాలా ఇబ్బందులు, చాలా సమస్య రావడం జరిగింది. అక్క 7వ తరగతిలోనే నేను ఒక డాన్ గా మారాను. ఆమె తప్పరేమో 9th ఇక్కడికి కొరికి అవతలి గాకు కూడా 9వ తరగతి అక్కడ చదవకుండానే బయటకు వచ్చారు, ఇంటికి వచ్చారు. సమస్య పోయిగా ఏ కుక్కర్లో ఆమె నాకు కూడా పోయి ఏ కోడి వల్లే ఠీక్ అవ్వనాయి. చాలా మంది చెప్పారు కుక్కతో ఒక వంకరని, ఎక్కడికి వెళ్ళినా ఈ వంకర సరి అవదని. సతోడనిగా ప్రముఖ దాసమని అమర ధర్మ ఇద్దరు దైవజనులు మా ఇంటికి రావడం జరిగింది. సుసమాచార ప్రచారం అసలు స్వార్థ ప్రకటించడానికి రావడం జరిగింది. మా తల్లితో ఈ విధంగా మాట్లాడారు. ఆమె జిస్సు విశ్వాసమా ఇదిగో దేవుని నమ్మండి, యేసుక్రీస్తు నమ్మండి అని చెప్పడం. ఇదిగో మీకు ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మా పచర్ల మోర ఒక దుష్ట పిల్లాచి సే భల్లవో. నా తల్లి ఈ విధంగా అడగడం జరిగింది దైవజనుడితో. ఇదిగో నాకు మూర్ఖుడైన కుమారుడు, ఆయన బాగుపడతాడా? మామయ్య ఆమె సమయంలో మా జల్ది విశ్వాసం కొరు జల్ది ఇదిగో ఏమన్నారంటే దైవజనుడు మీరు త్వరగా విశ్వసించండి, ఆయన త్వరగా మారిపోతారు. మా ఫస్ట్ క్రిస్టియన్, మా తల్లి మొదటి క్రైస్తవురా. బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇదిగో ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు గురించి తెలియాలి. ఇదిగో మీరు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇవన్నీ బైబిల్ పట్టుకొని ఇదిగో బైబిల్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు? ఇవన్నీ విడిచిపెట్టి ఇదిగో ఈ లోపల ఒకరు ఉన్నారు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన అన్ని కూడా అంగీకరించే దేవుడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన. ఇదిగో మీరు ఎంత బైబిల్ పట్టినా మీ కొడుకు మాత్రం మారు మనసు పొందడు, మార్పు చెందడు. కారణం ছোট సమయంలో నేను చిన్న వయసులోనే పెద్దవారిని సిగరెట్ నేర్పించేవా. ఆమె మొదటి పీవే చుట్టూ మోపాకి రాసి గొడవలు. చాలా మంది పెద్దలు వచ్చి ఏ విధంగా తాగారో నేను నేర్పిస్తాను వారి. ఆ చూడు పిల్ల నేను చిన్న ఆమె ఖరాబ్ కొలి 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 నేను చాలా మందికి పాడు చేసుకుంటూ వెళ్ళాను. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మా ప్రార్థన ఆరంభంలో నా తల్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టి 10th పాస్ అయ్యా. నేను ఏదో విధంగా 10వ తరగతి పాస్. ఆమె +2 ప్రీ డిగ్రీ వరకు పోయివో. ప్రీ డిగ్రీకి కాలేజీలో నేను ఇంటర్ కూడా చేశాను, కాలేజీలో చేశాను, కాలేజ్ జాయిన్ అయ్యాను. శని బడా కళాకారు వచ్చిన అక్కడ ఒక కళాకారులు ఉండేవాడు. ఆమె బహుత్ ప్రైజ్ మిల్లా. అక్కడ చాలా ఆ కళ చూపించిన తర్వాత నాకు ప్రైజ్ కూడా రావడం జరిగింది. అప్పుడే పూరా ఆమె గుండా దాదాగిరికి పోయినా.
తర్వాత నా యొక్క జీవితము గుండా రౌడీ వాళ్ళతో తిరగడం అటు విధంగా వెళ్ళడం జరిగింది. ସବୁବେଳେ ଚିରଞ୍ଜୀବୀର ସବୁ ଫିଲ୍ମ ଦେଖୁଛି ନା, నేను చిరంజీవి వినోద్ సినిమా ଚିରଞ୍ଜୀବୀର ଷ୍ଟାଇଲ ସବୁ ଅଛି ନା, ఇదిగో అంత వచ్చిన అన్ని స్టైల్ నా దగ్గర ఉన్నాయి కదా. ଆମେ ସେତେବେଳେ ସେ ସ୍ୱଭାବ ଆସିବ. అటువంటి స్వభావం నాలో వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మా కాంతి కాంతి ప్రార్థన. ఆ తల్లి ఏడ్చుకుంటూ ప్రార్థించడం ప్రారంభించాను. ମୁଁ 1992ରେ కాలేజీରେ పరిత్రాణ పాଇବାକୁ ప్రభు ସାହାଯ୍ୟ କଲେ. 1992లో దేవుని యొక్క నామమును నేను మారుమనసు చెందాను. 7 ବର୍ଷ ପରେ 7 సంవత్సరాల తర్వాత ఆయన ప్రార్థన ప్రభు శుଣିଲେ. దేవుడు తల్లి ప్రార్థన ఆలకించడం జరిగింది. ఆమానకుల ప్రార్థన ବହୁତ ఇంపార్టెంట్ ଅଛି. దేవుని యొక్క ప్రార్థన అంగీకరించేవాడు నా తల్లి ప్రార్థన కూడా అంగీకరించాడు. Even your son is not receiving your word. ఇదిగో దేవుని యొక్క వాక్యముల శక్తి ద్వారా ఆమేన్ తుమే ప్రార్థన కరుమా. ఇదిగో ఆ వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. భూమై జీవపై ప్రార్థన కరుదు. తల్లి కొరకు మీ యొక్క కుమారుల కొరకు కుమార్తె కొరకు ప్రార్థన చేయండి. సంతానమనే బైబిల్ ధరివే. మీ యొక్క కుమారుడు కుమార్తెని బైబిల్ పట్టుకుంటారు. ప్రభువుని దాసహమో. దేవుని దాసులుగా మారండి. హల్లెలూయా బైబిల్. హల్లెలూయా అని చెప్తారు. घरोरे बहुत शांति आसी. మీ కుటుంబానికి శాంతి వస్తది. హల్లెలూయా. 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 ఆమేన్. మొరనా రాజేష్ బోలిమా. ఆమేన్. ఆమేన్. పాపా దేలే. నా పేరు రాజేష్ అని నామకరణం చేయడం జరిగింది. అక్కడ ఒక మందిరం వచ్చి నాగ మందిరం. ఒక మందిరం ఉంది, నాగ మందిరం. శబ్ద మందిరం జన్మైంది. ఆ మందిరంలో నేను పుట్టడం జరిగింది. ସେଥିପାଇଁ ମୋର ମା ମୋତେ ନାଗେଶ୍ୱର ଦେଇଥିଲେ. నా తల్లి నాకు ముద్దుగా నాగేశ్ అని పిలిచేవారు. ఆమె କିନ୍ତୁ ମୋର ବାପା ఫిల్మ్ స్టార్ రాజేష్ ఖన్నాର ఫ్యాన్ ଥିଲେ. కానీ నా తండ్రి ఫిల్మ్ స్టార్ రాజేష్ ఖన్నా ఫ్యాన్స్ కనుక నాకు రాజేష్ అని పేరు పెట్టారు. ସେଥିପାଇଁ ମୋତେ రాజేష్ ବୋଲି ଦେଇଥିଲେ. అందుకొరకు నాకు రాజేష్ అని పేరు పెట్టారు. ଆମର ଟାଇଟଲ ପିల్లై. నా కుటుంబం పేరు, మా వంశం పేరు పిల్లై. హల్లెలూయా. 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 କିନ୍ତୁ పరమేశ్వరଙ୍କର సంతాన హవా ପାଇଁ ବଡ଼ ସୁଯୋଗ ମିଳିଲା. కానీ దేవుని యొక్క బిడ్డగా మారడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమానకుల ప్రార్థన సంతానమానకు ఆమె మొదలుగా తల్లి యొక్క ప్రార్థన మీ యొక్క బిడ్డలను అల్ప మార్చేస్తుంది. సమయ ఈశ్వరుని వాక్యాన్ని చింతా କରିବା. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. మత్తయి సుసమాచార ଆମେ 1:21 ପଢିବା. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనము 22వ వచనం. ଉତ୍ତର ପ୍ରସବ କରିବେ. ହଁ yes కుమారి గర్భవతి ହବ. కన్యక గర్భవతిగా మారు. హల్లెలూయా. హల్లెలూయా. ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଇନକାର୍ନେସନ ଆଉ ଗୋଟେ ପର୍ଯ୍ୟାୟକୁ ଆମକୁ ନେଇଯିବେ. ఇదిగో ప్రజల యొక్క పాపము నుండి రక్షించును. ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର జన్మ ଗୋଟେ అసాధారణ జన్మ. యేసుక్రీస్తు యొక్క జననము అసాధారణమైన జననము. ଆମେ మనుస్మృతిలో ఈ ప్రకారం ଲେଖା ହେଇଛି కుమార గర్భ సంభవాః. మనుస్మృతిలో ఈ విధంగా శ్లోకం రాయడం జరిగింది. కుమారి గర్భవతి హవ. కన్యక గర్భము ధరిస్తుంది. కుమారి గర్భవతి ହେଲେ କ'ଣ ହବ? కన్యక గర్భం ధరిస్తే ఏం జరుగుతుంది? ଆମର ଘରରେ ବିବାହ ନଥିବା కుమారి గర్భవతి ହେଲେ ଆମେ କ'ଣ କରିବୁ? మన ఇంట్లో కానీ వివాహం కానీ ఒక కన్య గర్భం ధరిస్తే ఏం చెప్తారు? ଝିଅ ବହୁତ ଭଲ ହେଇଗଲା. అలాగంటారా? చాలా మంచి పని చేసింది କହିଲେ బిడ్డని କହିଲେ అలా చెప్తారా? చెప్పరు కదా. అలాగే భార్యకి దాని అవస్థ ఖరాబ్ అవుతుంది. కొట్టి కొట్టి వారి యొక్క నామరూపాలు లేకుండా చేస్తారు పిల్లకి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఆమె మరియం ఆమె ప్రశ్న వివాహ నిశ్చయ నిర్బంధ ହେଇଗଲା. మరియం యొక్క జీవితం చూసినప్పుడు ప్రధానం జరిగిపోయింది. ఆమె ఎంగేజ్మెంట్ వాస్ ఆల్రెడీ ఫినిష్డ్. కేవలం ప్రధానం మాత్రమే జరిగింది. ఆమె షీ వాస్ డ్రీమింగ్ అబౌట్ హర్ మ్యారేజ్. కానీ ఆ యొక్క మరియా వివాహం కొరకు కలగంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ଆମେ ଯୋସେଫଙ୍କ ସହିତ ଗୋଟେ ଭଲ ଘର ନିର୍ମାଣ କରିବା ପାଇଁ ତାଙ୍କର ଅନେକ ସ୍ୱପ୍ନରେ ସେ ଚାଲିଛି. యోసేపుతోనే మంచి గృహాన్ని నిర్మించాలని, మంచిగా జీవించాలని మరియమ్మ ఒక కలను కంటుంది. హల్లెలూయా. 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 మ్యారేజ్ సమయంలో ସମସ୍ତେ ଦି ଜଣ ଆମେ ମିଶିକି ଚାଲିବ. ఇదిగో వివాహంలో అందరూ కూడా కలుసుకొని నడుస్తారు. ଆମେ ବହୁତ ସୁନ୍ଦର, ଆମେ ବହୁତ ଭଲ ଲାଗିବ. చాలా మంది అంటారు చాలా అందంగా ఉన్నాం, మంచిగా ఉన్నామని. ଦିଟା ପିଲାମାନେ ହେଲା ବେଳେ ఇద్దరు సంతానం తర్వాత ତୁ ଆଗେ ମୁଁ ପଛେ. ఇదిగో నువ్వు ముందు నీ వెనక. ଆଉ ପିଲାମାନେ ବଢି ବଢି ହେଇଗଲା ବେଳେ పిల్లలు పెద్దగా ఎదుగుతున్నప్పుడు ଆଉ ଗୋଟେ ଗାଁରେ ଆମେ ଯିବା. ఒక ఊరికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ గాడిని ଯାଉ ମୁଁ సెకండ్ గాడిని ఇదిగో నువ్వు ముందు బండికి వెళ్ళి వెనక బండిలో నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రకారం ନାହିଁ ଯିବା ଆମେ ପରିବାର ଜୀବନ. అటువంటి జీవితము కాదు మన యొక్క జీవితము. ଆମେ ତାଙ୍କର ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଈଶ୍ୱରଙ୍କ ଦୂତ మరియମ୍ଙ୍କ ପାଖରେ ଗଲେ. వెంటనే
ఆమె మరియము ఆమె వందనములు హల్లెలూయా వందనం వచ్చి ఒలికోయిలే. ఇదిగో మరియంతో కలిసి మరియమ్మ నీకు వందనాలు చెప్పడం జరిగింది. మరియము కీ ప్రకారం వందనం మరియం చెప్పారు ఏ విధంగా ఇది వందనం କିଛି କରୁନାହାନ୍ତି ତ నేనేం చేయలేదు కదా. ଆମର ପରମେଶ୍ୱର ଆଡଭାନ୍ସରେ ଆମକୁ వందనం ଦେବ. కానీ మన దేవుడు అడ్వాన్స్ గా మనకి విష్ చేసే దేవుడు. హల్లెలూయా. ତୁମେ କ'ଣ ହବ ପରମେଶ୍ୱର ଜାଣିଛନ୍ତି. మీరు ఏమవ్వాలో దేవుడికి తెలుసు. ସେଥିପାଇଁ ଆଡଭାନ୍ସରେ ଧନ୍ୟବାଦ ଦେଇଛନ୍ତି. అందువల్లే అడ్వాన్స్ గా ధన్యవాదాలు దేవుడు చెప్పారు. ପ୍ରଭୁ ଜାଣିଛନ୍ତି. దేవుడికి తెలుసు ତୁମେ କ'ଣ ହବ. మీరు ఏమవుతారని. ତୁମେ କ'ଣ ହବ ଜାଣିଛନ୍ତି. ఏమవడానికి మీరు అంటున్నారు. କିଏ ବି ତୁମ ଭିତରେ ଆସିପାରିବ ନାହିଁ. ఇదిగో ఎవరు కూడా లోపలికి రాలేరు. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୁଁ ତୁମ ପାଇଁ ମୋର ପ୍ରାଣ ଅଛି. ఇదిగో నీ కొరకు నేను ప్రాణాలు అర్పించాలని. హల్లెలూయా. గర్భవతి హବ. ఇదిగో మీ గర్భం ధరిస్తా. హల్లెలూయా. మీరు కହୁଛନ୍ତି how can this will happen in my life. ఇదిగో నా జీవితంలో ఇది ఎలా జరుగుతుందని మరియ ప్రశ్నిస్తుంది. ನಾನು ମୋର మ్యారేజ్ అయినది. ఎందుకంటే నాకు వివాహం కాలేదు. right మరియ పోయిన ఠీక్ పోయినే. ఇదిగో మరియ చాలా చక్కగా సమాధానం ఇచ్చింది. మరియ కుటియ పిల్లవాడు దేవుడు విశ్వనంద దూత మరియ పక్కనే మరి అసలు. ఒక్కగానే ఉన్నప్పుడు ఒక్కదే ఉన్నప్పుడు దేవుడికి దూత వచ్చి మాట్లాడడం జరిగింది. కాకి కుటియ పిల్లవాడే అసలు. ఎందుకు ఒక్కరుగా మరియం ఉన్నప్పుడు దేవదూత రావడం జరిగింది. మండులిలో పిల్లవాడే అసలే భలైదంటనా. సంఘం అంతా ఉన్నప్పుడు వచ్చినప్పుడు బాగుండేది కదా. భాషలు పోయి ఆమె దిక్కు. ఇదిగో అప్పుడు చెప్తాను సాక్ష్యం అందరూ నేను కూడా ఈ చూస్తాను. చిప్రవణని మరియ ఠీక్ వచ్చి. ఇదిగో మరి ఇప్పుడు ఏం పర్లేదు అన్ని కూడా మంచిగా జరుగుతాయి. ఏదైనా బగించాలే. ఏదుడు తోటలో సైతాన్ దీనినే అవ్వ పక్కనే అసలు. ఇదిగో మెల్లమెల్లగా అమ్మ దగ్గరికి సాతం రావడం జరిగింది. ఆమె ఆదము కమకరి ఉంది. ఆదం పని చేయడానికి వెళ్ళాడు. ఆమె హవ్వ ఆమె జీవనదాయ వృక్షకు దిక్కి వనవుతుంది. ఇదిగో అవ్వ మాత్రం ఆ పండును చూసుకుని అలా చూస్తుంది. ఇదిగో అలా చూస్తుంది. ఆమె କେତେବେଳେ ପାଇବ. ఇదిగో ఎప్పుడు దొరుకుతాదని ମନା କରୁଛନ୍ତି ଖାଇବାକୁ ପଡିବ. దేవుడు చెప్పాడు ఇదిగో తినవద్దని. ଆମେ ସର୍ପ ଯାଇକିରି ପ୍ରବଞ୍ଚନ କରିକି ତାଙ୍କୁ ପାପରେ ପତିତ କଲେ. ఇదిగో సర్పం వెళ్ళి అక్కడ మనసును మార్చి పాపంలో పడేలాగా చేసింది. హల్లెలూయా. ఆదం హవ్వ ద్వారా ସବୁ పాప జగత్తుకు పడే ଆସିଲା. అవ్వ ద్వారా ఈ విధంగా అయితే పాపం లోకానికి రావడం జరిగింది. ସେ ଖାଇବା ଆପଲ୍ ଆମେ ପ୍ରେସର ଆଡମକୁ ବି ଦେଇଦେଲେ. ఇదిగో తిరిగి ఆ యాపల్ పండు కూడా ఆదముకి ఇవ్వడం జరిగింది. ଆମେ ସେ ଦିନଠୁ ଆମେ କହୁଛନ୍ତି ସବୁ କଷ୍ଟ ଆମେ ମହିଳାମାନଙ୍କ ଦ୍ୱାରା ଆସିଛି. అందువలన చెప్పడం జరిగింది ప్రతి ఒక్క కష్టము స్త్రీ ద్వారా వచ్చిందని. ସବୁବେଳେ ତାଙ୍କୁ ଆମେ କଷ୍ଟ ନେଇ ଏ କଥା ସେମାନଙ୍କୁ ବହୁତ ଦୁଃଖ ଲାଗୁଛି. ఆక మాటలు చెప్పి 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 స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటారు. ମୁଁ ମ୍ୟାରେଜ୍ ହେଲା ପରେ ମୋର କଷ୍ଟ ଆରମ୍ଭ ହେଇଗଲା. ఇదిగో నేను వివాహం చేసిన తర్వాత నాకు శ్రమ ఎక్కువైంది. ସବୁ ପ୍ରୋବ୍ଲେମ୍ ତୁମ ଦ୍ୱାରା. ఇదిగో స్త్రీ ద్వారా అనేకమైన సమస్య వచ్చింది. ତାପରେ ଛେରା ମନ୍ତ୍ର ନୁହେଁ. ఇది కొద్ది మాత్రం కాదు కానీ ଆମେ 10 ମାସ ଗର୍ଭରେ ରଖିକି ପ୍ରସବ ପିଲା ଜନ୍ମ ହେଇଗଲେ 10 నెలలు 9 నెలలు గర్భం ధరించి బిడ్డ పుట్టిన తర్వాత ପୁଅର ହେଇଯିବ. హల్లెలూయా. అప్పుడు ఏమంటారంటే తండ్రికి అయిపోతారు. హల్లెలూయా. ఏమంటారు అప్పుడు ఎవరి కుమారుడు అంటే తండ్రి పేరు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేశవదాస్ ఆమె దాస్మన్ పిల్లలు సుందాం. ఏమంటారంటే కేశవదాసు దాసుని యొక్క పిల్లల యొక్క సంతానం అంట. మన మాల నాచి కత్యాయిని. నాకు తల్లి పేరు కత్తయ్య అని. చర్చిలో అసలు బడే మేరీ కుట్టి. చర్చికి వచ్చిన తర్వాత మేరీ కుట్టిని పెట్టడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకెవరికి పోయి మన మేరీ కుట్టిలో పిల్లలు ఎప్పుడు కూడా చెప్పరు మేరీ కుట్టి యొక్క సంతానం అని. హల్లెలూయా. హల్లెలూయా. సమూహంలో బాపన్న రాబోయిబో. ఎప్పుడు కూడా మా తండ్రి పేరే చెప్తారు. ఎతే వర్ష పరంపర జన్మ కొరికి మామానే పోలిమానే ఆమె నిశ్శబ్దవారే నవ్వుచుండెను. ఎన్ని సంవత్సరాల నుండి ఆ స్త్రీ బాధ అనుభవిస్తూ పిల్లల కంటూ ఆ వ్యాధుల్లోనే ఉంటున్నారని ప్రభువైన శ్రీల సందడి సంపయో ఆమె మస్తక చున్న కరివే. ఇదిగో స్త్రీకి కలిగిన ఆ సంతానము ద్వారా దేవుడు గొప్ప కార్యము చేస్తాడని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనకు తారీఫ్ దొరుకుతుంది. హల్లెలూయా బిసికో. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చర్చిలో బోడి మంది బెసి వచ్చి ఈ సంఘంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. ସବୁ ମନୋରଞ୍ଜନ అన్ని చర్చిలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. ସବୁ ପ୍ରାର୍ଥନାରେ ଭାଇମାନେ ଭଉଣୀମାନେ ବେଶୀ ଅଛନ୍ତି. అన్ని సంఘంలో కూడా స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ହାଲେଲୁୟା. ସେ ଅପମାନ ଆମଠାରୁ ଆମେ ପରିସରରୁ ଦୂର କରିବା ପାଇଁ ସ୍ତ୍ରୀର ସନ୍ତତି ଏ ଜଗତରେ ଆସିଲେ. ఆ అవమానం దూరం చేయడానికి స్త్రీ ద్వారా ఒక సంతానము కొరకు దేవుడు ప్లాన్ చేశాడు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ఏ పిల్లవానికి ఏమి ଆପଣଙ୍କର ନାହିଁ. ఈ బిడ్డలు ఎవ్వరు కూడా మీ బిడ్డలు కాదు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଆପଣଙ୍କର ଆମେ ଜାତିରେ ଜନ୍ମ ହେଲା. దేవుని యొక్క
జాతి నుండి మనం పుట్టాం. హల్లెలూయా. మామూలుగా సంఘాన్ని బాపాయి స్త్రీలకు సమయం ఇవ్వడానికి కారణం హవ్వ ఏకుకియా తిలా వేళೆ పాంబ సప్ప ప్రపంచన కొల్లే. అవ్వ ఒక్కరిదై ఉన్నప్పుడు సర్పం రావడం జరిగింది. హల్లెలూయా. మరియం ఏకుకియా తిలా వేళೆ ఈశ్వరక దూతను పట్టిలే. మరియం ఒక్కరిది ఉన్నప్పుడు దేవుని యొక్క దూత రావడం జరిగింది. జహా సైతాన్ కొలిచుంది తాను డబుల్ అనుగ్రహం అవమానంగా చివరిని ఆనిచుంది. సాతానుడు ఏదో చేశాడు, దానికి ఏడంతలుగా దేవుడు ఆశీర్వదించడానికి మరియం ఎన్నుకున్నాడు. యేసు మసీకి దోషముంది యేసు మసీకి એટલે અમે દેખીલા ગણે बहुत అవతార రాశి జగత్తులో నుంచి చాలా మంది ఈ లోకానికి రావడం జరిగింది. ఆమేన్. పంచమూర్మ వరాహ నరసింహ వామన బలరామ కల్కి ఈవెన్ బుద్ధ పర్యంత 10 అవతారాస్ హిందూ ధర్మం నుంచి 10 అవతారాలుగా కల్కి బుద్ధుడు అనేకమైన అవతారాలుగా 10 అవతారాలు రావడం జరిగింది. ఇవనుకోను సహిత యేసుక్రీస్తును తులనకొల్లే హవాకి వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిపితే సరిపోతారా? కృష్ణుడు కొలపాయసలే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? కృష్ణుడు ఎందుకు వచ్చారు? రాము కొలపాయసలే. రాము కొలపాయసలే. రాముడు ఎందుకు వచ్చాడు? బలరామ కొలపాయసలే. రాముడు ఎందుకు వచ్చాడు? నరసింహ కొలపాయసలే. నరసింహుడు ఎందుకు వచ్చాడు? కల్కి కుర్మం కొలపాయసలే. కల్కి కుర్మం ఎందుకు రావడం జరిగింది? హల్లెలూయా. మూడు జన పట్టబడి వాళ్ళ ముందు बहुत मजा आता है. అది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంటారు. कम से कम हरी वकासले వాళ్ళు చంపడానికి వచ్చారు. हमें रावण को हरी वकासले. రావణ్ణి చంపడానికి వచ్చారు. हालेलुया. हालेलुया. दरिद्राय साधूनां विनाशाय चतुष्कृता धर्म संस्थापनाशाय अंबमानवारिले. ఈ శ్లోకం అందరూ తెలుసు కదా. यानी युगन में जो गुड्डे पूर्तिकरण पाई ఒక్కొక్క లోకము వినాశము కొరకు हमें देव हमें सादृश्य జన్మించునే మానే దేవుని యొక్క సాదృశ్యంలో పుట్టడం జరుగుతుంది. సరే తాపరి దుష్టవానికి నిగ్రహ కొరికి సంబంధాంది దుష్టుని చంపి వారు వెళ్ళిపోవడం జరుగుతుంటారు. డీటెయిల్ बहुत వచ్చి కోయిలే సమయం అనుకోండి ఉన్నాయి. వారి కొరకు చరిత్ర చాలా ఎక్కువ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి, చెప్తే సమయం సరిపోదు. నువ్వు ప్రభు యేసుక్రీస్తుకు ఫోకస్ కొనాలే. యేసుక్రీస్తు ప్రభువుని ఫోకస్ చేస్తున్నాం. ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానే సమర్పించుకున్నాడు. హల్లెలూయా. నిజే నైన బాబా ఈ జగత్తులే కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి రావడం పాపకు ఆమేన్ ఆమె నోడివారా ప్రాయశ్చిత్త కొల్లేకి అమ్మవారిన పాప దూర హవో. పాపము పోవాలంటే ఆయన రక్తములో కడగబడితేనే పశ్చాత్తాపం పడితేనే వెళ్ళిపోతుంది. ఆరి పుస్తకం దీనిలో 15 తారీఖు తాళేసి భవిష్యత్తు వాణి పోడిచి ఎబెవి. ఇదిగో ఆ యొక్క ప్రవచనం ఇప్పుడు కూడా నెరవేర్చబడుతుంది. ఆమె శరా తుల్ఫి హవాబాయి అనేక లోమారి అపేక్ష పడుతులే. చాలా మంది ఆ ప్రవచనం నెరవేర్చబడడానికి ఎదురు చూస్తుంటారు. స్త్రీలు సంతోషమే జన్మ. ఇదిగో స్త్రీకి ఎప్పుడు సంతానం కలుగుతుంది? ఎప్పుడు ఆయన వస్తాడు? శమనే ఆమె అపేక్ష కొరి వస్తులే. ఇదిగో ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మనకు మహర్షి మానే సమానకు టైం తెలిసి మనవి శేషలోకకు హుతిలే. మహర్షులు కూడా అదే విషయాన్ని ప్రకటన చేయడం జరిగింది. తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ. ఆమె తమసోమ జ్యోతిర్గమ తమస్సును అంధకారను ఆయోగకు నీచావద్దు. ఇదిగో చీకటి నుండి వెలుగులోకి తీసుకుని వెళ్ళేవారు. మృత్యువులకు అమర్త్యతకు నీచావద్దు. మరణము నుండి జీవంలోకి వెళ్ళేవారు. హల్లెలూయా. प्रभु यीशु क्रिस्तुଙ୍କର ଟାଇମରେ ଜନ୍ମ ସମୟ ଏମିତି ଥିଲା. प्रभु यीशुଙ୍କର ଜନ୍ମ ସମୟ ଏହି ପ୍ରକାର ଥିଲା. దేవుని యొక్క ఆచరణం ఈ విధంగా ఉంది. యేసులో ବଡ଼ ଗୋଟେ ତାରା. అందమైన తార. హల్లెలూయా. ଆପଣମାନେ ହାରି କମେଣ୍ଟ ବିଷୟରେ ପାଠ ପଢିଛନ୍ତି? హ్యారీ కమెంట్ కొరకు మనం చదివి ఉన్నాం కదా. ହାରି କମେଣ୍ଟ టీచర్ 78 ବର୍ଷରେ ଥରେ ଆସେ. 78 సంవత్సరాలకు ఒకసారి రావడం జరుగుతుంది. ଜଣେ ଗୋଟେ ଥରେ మార్గదర్శకం కామెంట్స్ ଦେଖିପାରିବେ. చాలా మంది చూస్తారు ఆ తోక నక్షత్రాన్ని 78 సంవత్సరాలు ଜଣଙ୍କର ଆୟୁଷ ଥରେ ଥରେ ଦେଖିପାରିବେ. ఒకసారి చూడగలుగుతారు. ఎవరైనా ఈ భూమి మీద పుట్టిన వారు 78 సంవత్సరాలు ఒకసారి చూస్తారు. 78 ବର୍ଷକୁ ଥରେ ଆସେ. ఎందుకంటే 78 సంవత్సరాలకి ఒక్కసారి ఆ నక్షత్రం రావడం. ఈ నక్షత్రంలో ప్రత్యేకత ఆమె ములి ଯାଉଛନ୍ତି. ఈ నక్షత్రం ఒక ప్రతిష్ట కొరకు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. తిన్న మాగి ఆ గ్రూప్ ସେମାନେ ଆମେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଏ କବଚକୁ ଲକ୍ଷ୍ୟ କରି ସେମାନେ ଯାଉଛନ୍ତି.
ముగ్గురు జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభువు వారు జన్మించిన నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రయాణం చేస్తారు. ఆమేన్. వైజ్ఞానిక వాళ్ళు కూర్చుంది నక్షత్రం కొట్టే జనాలు రోహిజీవో. ఇదిగో జ్ఞానులు చెప్తున్నారు నక్షత్రం ఒక దగ్గర ఆగిపోతుంది. ఇది ఏ నక్షత్రం చలి ఆమెకు అవుతుంది, కానీ ఏ నక్షత్రం అలాగ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదే విధాని పడిన ఏ వంటి అసాధ్యమైన ఆమె సుందర శిశువుల జన్మ. ఇదిగో ఆ నక్షత్రము ఒక అందమైన శిశువు యొక్క సూచనగా జన్మకు కారణమవుతుంది. ఇదిగో ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ బెత్లెహేము గ్రామాల్లో ప్రవేశించడం జరిగింది. ఇదిగో ఆ బెత్లెహేములో పారస్ చూసినప్పుడు ఆ పారస్ చూసి వెళ్ళలేదు, కానీ నక్షత్రాన్ని చూసి వెళ్ళారు. ఇదిగో ఇక్కడ ఎవరైనా జన్మించారా? లేదు, ఇక్కడ ఎవరు జన్మించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ అమ్మను గైడెన్స్ కరే. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపించు. ఇటువంటి వెళ్ళే అవసరం లేదు. ఇదిగో ఆ విచిత్రాన్ని చూసి మీరు పరిగెట్టకూడదు. ఇదిగో పెద్దని చూసి మీరు పరిగెట్టకూడదు. ఇదిగో దేవుని యొక్క సన్నిధి మీ కుటుంబానికి చక్కగా దారి చూపించి వెలుగుని చూపించి నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. వారు సాష్టాంగపడి నమస్కారం చేయడం జరిగింది దేవునికి. సాష్టాంగపడి దేవుని ఎదుట మోకరించి నమస్కరించడం జరిగింది. మేరీ జోసెఫ్ పక్క పక్కన కూర్చున్నారు. వారి కూర్చొని వారికి నమస్కారం చేయలేదు కానీ కేవలము మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాము, మనము దేవుని ఆరాధించాలి. ఇదిగో కుమారుని మీరు ఆరాధించండి. అన్యులకు మీరు ఆరాధన చేయకూడదు. మనం ఎవరిని ఎప్పుడు ఆరాధిస్తామో మనకు తెలియదు. మా గ్రామంలో పెద్ద చర్చి ఉంది, సెంట్ జోసెఫ్ చర్చ్. మూర్తి వచ్చి ఆ చర్చిలో పెద్ద విగ్రహం ఉంది. సోల్జర్ చాలా సైనికుడు దొరికిపోతుంది. అక్కడ కూర్చొని ఆ గెన్న గోడ ఉపరి పోసుకుని గుర్రంతో కూర్చొని ఒక సోలంతో పాముని పొడిచేలాగా ఆ విగ్రహం ఉంది. పెద్ద చాలా ప్రతిమ, చాలా పెద్ద విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఇలా చూడాలి. చాలా మంది అక్కడికి వెళ్తారు చూడడానికి. ఒక తల్లి ఒక సంవత్సరం రావడం జరిగింది. ఇలాగ నమస్కరించడం జరిగింది. ఆ తల్లి ఇటువైపు వచ్చి మర్చిపోయిందా అయ్యి ఆ పాముని కూడా అలాగ నమస్కరించడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న వారు అడిగారు, నేను ఎందుకమ్మా అలా చేస్తారు మీరు? అక్కడ అమ్మ ఈ విధంగా చెప్తుంది, ఇదిగో ఆమె సంతోషిస్తాడు ఆయన, ఈ పాము కూడా సంతోషిస్తాడు. ఎవరిని ఆరాధించాలో ప్రజలకు తెలియదు. ఇటువంటి ఆరాధన కొరకు పరిగెడుతున్నారు. దేవుడి ఆత్మతో శక్తితో మనం ఆరాధించాలి. నిజమైన దేవుడి మనం ఆరాధించాలి. నా దేవుడు సదాకాలం ఉండే దేవుడు. నిజముగా దేవుడు ఎల్లప్పుడు మనతో ఉండే దేవుడిగా ఉన్నాడు. ఇదిగా మన జీవితాన్ని మార్చే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. ఇదిగా నీవు ఆయన ఆరాధించాలి. ఆయన నీ కొరకు మాటలు తెలుస్తాడు. ఆయన ప్రతి స్థలంలో ఉన్న దేవుడు. ఆయన ప్రతి సమయంలో ఉన్న దేవుడు. ఆయన శక్తివంతుడైన పరమేశ్వరుడిగా మనుషుని రూపాన్ని ధరించి లోకానికి ఆయన సంతానంగా మనం ఉంటున్నాం. ఇదిగా అటువంటి ప్రేమ చూపించేవారు ఈ లోకములు ఎవరు లేరు. పరలోక
చెప్తున్నారు చెప్పకూడదు. బోలో యేసు మసీహి, బోలో యేసు మసీహి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సమస్త భగవాన్ హవా గురించి ఇష్టపడుతున్నారు. చాలా మంది దేవుడిగా మారని ఇష్టపడుతున్నారు. ప్రభు భగవాన్ చానికి మనిషి జరుగుతాయి. కానీ దేవుడు ఆయన దేవుడి ఒక రూపాన్ని విడిచిపెట్టి మానవ రూపంగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. The deity of Jesus Christ, ఆయన నిజంగా దేవుడు, దైవత్వం, ఈశ్వరత్వం. ఆయన దేవునికి కుమారుడు. ఈశ్వరత్వం. It's the same time human, same time divine God. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యకు అప్పుడు మన దగ్గర మనుషులు మనందరం కూడా మనుషులము. ଆମେ ଯୀଶୁ ଦେଖିଲା ସେ ମଣିଷ మనం అందరం కూడా యేసుక్రీస్తు చూసినప్పుడు ఆయన మనుషుడు. କିନ୍ତୁ ସେତେବେଳେ ଆକ୍ସନରେ ଆସିଲା ବେଳେ ସେ ସମୁଦ୍ରକୁ ଦେଉକୁ ସାମ୍ନା କରିବେ. కానీ ఆయన దేవుడిగా ఎల్లప్పుడూ ఉండే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పంచుబట్టి మాଛ దూరికి ఆమె 5,000 లోకమాలకు ప్రార్థన କରିଦେଇଥିଲେ. ఆయన మానవ రూపంలో ఉండి 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం జరిగింది. దొంగలే అగ్రభాగలే ముసలవాటికి సూచిపడుతుంది. ఇదిగో ఆక ఓడ చివరికి వెళ్ళి చక్కగా పడుకున్న దేవుడు. ఆమె చక్కని దొంగ త్వరగా హవాకు ఆరంభకులవలే. ఇదిగో నావ ఇటు అటు కదిలినప్పుడు తీరానికి కూర్చుంది. నిలబడి చెప్తున్నారు ఆయన, ఏ పవనో, ఏ గాలి, ఆమె శాంతహీనా, నువ్వు ఆగిపోని ఆజ్ఞాపిస్తున్నావు. ఏ నా దేవు, ఇదిగో ఈ నాలో నేనున్నాను, శాంతహీనా. నువ్వు తగ్గిపో. Wind of silence. చాలా నిశ్శబ్దంగా గాలి మారిపోయింది. బోలో యేసు మసీహి. జై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ଆମେ ସବୁବେଳେ ଖ୍ରୀଷ୍ଟମାସ ଆମେ పండుగ କରି ଆମେ ଆଚରଣ କରିବାର ଅଛି କି? క్రిస్మస్ ఎప్పుడు పండుగలాగా ఆచరించాలా? ఇది వాస్తవం బోసుకున్న వారు ఏలియా గారు చాలా వివరించారు మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద స్పిరిచువల్ మిస్టరీ. అక్కడ ఆత్మ సంబంధమైన ఒక తప్పిదము జరుగుతుంది. క్రిస్మస్ ఇస్ ఎ స్పిరిచువల్ మిస్టరీ. క్రిస్మస్ అనేది ఆత్మ సంబంధమైన ఒక మర్మము. హల్లెలూయా. ସେ ମଣିଷ ବେଶ ଧାରଣ କଲେ, ఆయన మనుష్య రూపాన్ని ధరించి ଦୂତମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଚାର କଲେ, ఆయన దేవదూతల మధ్య దేవుని యొక్క వాక్య ప్రకటన చేయడం. ତାଙ୍କର ଜୀବନ ଦେବା ପାଇଁ ଆସିଲେ. ఆయన రూపాన్ని ధరించి మనుష్య రూపాన్ని ధరించి వచ్చారు. మనుస్మృతి ଲେଖା ହେଇଛି పంచకక్షాయ నమః. మనస్మృతులు ఈ విధంగా రాయింది, పంచకాయ నమః అని. ଆମେ ପାଞ୍ଚ କକ୍ଷ ଆମେ ଦେହରେ ଯୋଉମାନଙ୍କର ଖେଦ ଅଛି ତାଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦିଅ, ନମସ୍କାର କର. ఇదిగో ఎవరి శరీరములో 5 గాయాలు ఉన్నాయో వారికి మీరు నమస్కారం చేయండి, ఆరాధించండి మనస్మృతి. హల్లెలూయా. ସବୁ ଆମେ ଧର୍ମ ଆମେ ବହିରେ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ଲେଖା ହେଇଛି. ప్రతి ఒక్క గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు గురించి రాయడం జరిగింది. యజుర్వేద, సమవేద, అథర్వవేద ସବୁ ఉపనిషత్తు ଭିତରେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କର ବିଷୟ ଲେଖା ହେଇଛି. సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం అన్ని వేదాల్లో కూడా యేసుక్రీస్తు గురించి రాయడం జరిగింది. ଆମକୁ ସେମାନେ ମହାଭାରତ ରାମାୟଣ ଦେଇକି ଆମକୁ ଭୁଲେଇ ଦେଲା. కానీ మహాభారతం రాయడం నుంచి అలా తిప్పడం జరుగుతుంది. ମୁଁ ଛୋଟ ସମୟରେ శ్రీరాମ నేను చిన్న వయసులో వేషం వేసుకునేవాడు. వాళ్ళకి కడుగు ఎదురుଥିଲା, ఒక ఖడ్గం ఉండేది, ఇది ఒక ధనుస్సు ఉండేది, బాణం పెట్టేలా కొట్టేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. మహాభారత పాఠ రామాయణ పాఠ పడుతుంది. నేను రామాయణం చదివి ఆ విధంగా మారిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ଯେତେବେଳେ ଯୀଶୁ ମୋର ହୃଦୟରେ ଆସିଲେ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నా హృదయానికి రావడం జరిగింది, అస్త్ర శస్త్ర ସବୁ ମୁଁ ତଳେ ରଖିଲି. ఇదిగో నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క అస్త్రము కింద పడేశాను. ଲୋକମାନଙ୍କୁ ବାଡ଼େଇବା ପାଇଁ ରଖିଥିବା ଖଡ୍ଗ ତଳେ ରଖିଥିଲା. మనుషులకు నరకడానికి వచ్చిన ఆ కత్తి కింద పడేశాను. ଏଡ଼ିଗୋଟେ ଇଡ଼ିକେଥିଲା ସେରା ଠାଇଦେଲେ. ఇదిగో నా దగ్గర ఒక పంచు ఉండేది, అది కూడా పడేశాను. చాకు ଦିଟା ତିନିଟା ଥିଲା, ସେରା ପରିତ୍ୟାଗ କଲେ. నా దగ్గర చాకు ఉండేది, అది కూడా విడిచిపెట్టేశాను. ସମସ୍ତେ ଭୟଙ୍କର ବୋଲି କହିବା ମୋର ଜୀବନ ଯୀଶୁ ଆସିଲା ବେଳେ ଭୟଙ୍କର ଭାବରେ ବଦଳିଗଲା. ఇదిగో భయంకరుడని నాకు చెప్పేవారు. ఎప్పుడైతే నా యేసుక్రీస్తు నాలో రావడం జరిగింది, అనేక నా జీవితం మారిపోయింది. అనేక సిగరెట్ పిల్ల రాజేష్ ఆ సిగరెట్ చూయినాంది. ఇదిగో సిగరెట్ తాగే రాజేష్ సిగరెట్ పిల్ల ఆమె మత సొప్పి అకౌంట్ ଥିଲା ଜାଣିଛନ୍ତି. వైన్ షాప్ నీకు అకౌంట్ ఉండేదంట. యేసును పాయిన ପରେ ସେ ରାସ୍ତାରେ ଯାଇନାହାନ୍ତି. యేసుక్రీస్తు పొందిన తర్వాత ఆ దారిని నేను వెళ్ళలేదు. ఆమె କେବେ ବି କାହାକୁ ବାଡ଼େଇନାହାନ୍ତି. ఇంకెప్పుడు కూడా ఎవరిని కొట్టలేదు నేను. କାରଣ କ'ଣ ଜାଣିଛନ୍ତି କି? ఎందుకు తెలుసా? బైబిల్ ଲେଖା ହେଇଛି. బైబిల్ నీ దగ్గర రాయడం జరిగింది. you are the temple. ఇదిగో మీరే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మొత్తం କହିଲେ దేవుని యొక్క దాసులు ఏదని చెప్పడం జరిగింది. ତୁମେ ବାଡ଼େଇଛନ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ. ఇదిగో మీరు దేవుని యొక్క ఆలయాన్ని కొట్టారా? ఆమె ତୁମେ ବାଡ଼େଇଲେ ଈଶ୍ୱର ତୁମକୁ ବାଡ଼େଇବ. మీరు కొడితే దేవుడు మీకు ఖచ్చితంగా కొడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ସେଦିନଠୁ ସବୁ ଧ୍ୟାନ କଲେ. ఆ
ఆ రోజు నుండి అన్ని కూడా విడిచిపెట్టేశాను. 1992 ముప్పైగా మరో జీవన రిజిస్టర్ జన్మాల. ఇదిగో 1992లో యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో జన్మించడం జరిగింది. జనంకర జీవనమే కొట్టేతరే క్రిస్మస్. ఇదిగో ప్రతి ఒక్క జీవితంలో ఒకసారి క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ ఇవన్నీ కలిసి ఇదిగో ఈ క్రిస్మస్ పండుగలో మనం ఉన్న ముందు అమ్మ ద్వారా అనేక రకమైన క్రిస్తులో ఆమె లోకమైన హవాపాయమే ప్రార్థన కరుచు. ఇదిగో అనేక మంది మా ద్వారా క్రీస్తులో రావడానికి క్రిస్మస్ చేయడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరాలు ఒకసారి ఇదిగో మీ యొక్క సంఘంలో 10 మంది 20 మంది 30 మంది మారు మనసు పొందే 30 క్రిస్మస్లు జరుగుతాయి. అది నిజమైన క్రిస్మస్. అప్పుడు మనకి ఏమి క్రీస్తు వినా ఏ జగత్తో ఏ జగ చాలి చాలి అవుతున్నాయి. ఇదిగో క్రీస్తుని తప్ప ఈ లోకములో ఎవరిని పట్టుకొని మీరు వెళ్ళకూడదు. మన ప్రభు యేసు క్రీస్తు ఆగమన సన్నిహితం. ఇదిగో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. మన తావుతుని వైపు యావుచుంది. ఇదిగో పూరతోని వినబడుతుంది. క్రీస్తును దూరమైన శివపాయ ఆరమైనా దేవుని దూతలు రావడం ప్రారంభించారు. ఏ రాజ్యం ప్రభు యేసుకు ఆమె అభివృద్ధి వైపు యావుచుంది. ఈ రాజ్యము యేసుక్రీస్తు కొరకు మనకు సమర్పించడానికి వెళ్తాము. మన సమస్త జీవపై ప్రస్తుత మనందరము ప్రయాణం చేయడానికి సిద్ధపడాలి. ఏ ఆనందన సలావేరు వందు. ఈ ఆనందము ప్రతి రోజు ఉండాలి. మనం ఏ ఆనందన ఆనంద కాదు. ఈ ఆనందంలో మొదలు ముందుకు వెళ్ళాలి. మనము కేరళ ప్రాంతంలో క్రిస్మస్ రోజుల్లో మొదటి బీచ్ చాలా మంది మందు తాగుతారు. ఎన్ని కోట్లు తెలుసా? 150 కోట్లు, 150 కోట్లు. తీసుకోవడం మొదటి పీబాపై లైసెన్స్ ఇవ్వపై అసలే యేసుక్రీస్తు ప్రభు వారు మందు తాగడానికి లైసెన్స్ ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైస్తవులు అన్ని జిస్సుకు దానిలో వాళ్ళ మందు చడిలా. ఇదిగో నేను యేసుక్రీస్తుని తెలుసుకున్న మందును విడిచిపెట్టేశాను. జిస్సుకు ఆమె దాని ఇష్టమైన మందు పీకిరి ఆమె క్రిస్మస్ పండుగ కొలిగే. చాలా మంది యేసుక్రీస్తుని ఎవరైతే గ్రహించలేరో వారు మంచిగా తాగేసి క్రిస్మస్ పండుగ చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. సబ్ బిజినెస్ ట్రైన్ అయ్యిలా. అన్ని కూడా విషమైపోయింది. బిజినెస్ అన్ని కూడా విసర్జింపబడాలి. హల్లెలూయా. సాంతా క్లాస్ డ్రెస్ చాలా మంది సాంతా క్లాస్ డ్రెస్ వేసుకుంటారు. హల్లెలూయా. డాన్స్ చేస్తారు. క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు. స్టార్ పెట్టుకుంటారు. ఇది అక్వల్ పాపం జానిపల్లె. ఆ కొద్ది కొద్ది మీకు అందరూ తెలుస్తుంటది. కేరళ రాసుంది. కేరళ రండి మీరు. ఆరంభించి చేస్తున్నారు. ఆ మొదటి నుండి చివరి వరకు పూరా ఏరియా సజీగిరేస్తుంది. ఆ ఊరంతా కూడా వీధంతా కూడా క్రిస్మస్ ట్రీతో స్టార్ తో నింపబడి ఉంటుంది. సబ్బు చర్చస్ ఆమె అరేంజ్మెంట్ చేస్తుంది. చాలా సంఘాలు చాలా చర్చలు అరేంజ్మెంట్ చేస్తున్నారు. బిందికి సమయం దాంది. భయంకరమైన అందమైన డ్రెస్ వేసుకుని వెళ్తారు. సున్న బిందికి దాంది. చాలా మంది బంగారం వేసుకుని వెళ్తారు. తిరిగిలో సున్న సమయం బిందంది. 3 కేజీలు 4 కేజీలు బంగారం వేసుకుని వెళ్తారు. సున్న బిందికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు బంగారం వేయడానికి వచ్చారా? కూర్చొని తినడానికి వచ్చారా? సంస్కృత మొదలై ఈ ప్రకారం కూర్చుంది. ఇదిగో దేవుని వాక్యం శ్రమిస్తుంది. ఆమె ఏకభుక్త మహాయోగి. ఇదిగో మొదటిగా ఎవరైతే తినడానికి కాదు, ఏకభుక్త మహాయోగి. ఇదిగో ద్వితీయభుక్త మహాయోగి. ఇదిగో ఎక్కువగా తినేవారు మా రోగిగా ఉంటారు. యోగి ఆమె ద్వితీయభుక్త మహాయోగి. రెండవ భక్తి అంటే ఎక్కువ తింటారు వారు రోగిగా మారుతారు. ద్వితీయభుక్త మహాద్రోగి. ఇంకో ఎక్కువ తినేవారు మహారోగిగా మారుతారు. కాయ ఆమె ద్రోగి కావచ్చు. ఇది రోగముగా మారిపోతారు. శరీరం పెరిగిపోతుంది. మన పూర్వ డ్రెస్ నెట్కి పోతాయి దుకాణం వల్లే. నా కుమారుడు నాకు చక్క కొనడానికి వెళ్ళారు. బాపంలో సైజ్ చెప్పాయి. అడిగారు మీ తండ్రి సైజ్ చెప్పండి. దాని చూడి అట్ట బస్సు గర్భిణి వచ్చి వెళ్ళిపోయి ఏం చెప్పారంటే 8 నెలల గర్భిణిగా నా తండ్రి ఉంటాడు. వాళ్ళు చాలా మంది నవ్వారు అక్కడ. ఇదిగో అన్ని కూడా లోపల ఉంది. ఖాయి రోగి వచ్చి ఇది తిని రోగంగా మారిపోతాం మనం. క్రిస్మస్ తినడం లేదు. ఇదిగో క్రిస్మస్ తినడానికి కాదు, వేసుకోవడానికి కాదు, స్టార్లు అన్ని వెలిగించడానికి కాదు. ఎవరైతే అంధకారంలో ఉన్నారో, గ్రామం అంధకారంలో ఉందో, ఇదిగో దేవుని యొక్క దాసుడు విజయ్ కుమార్ గారు చెప్పారు. మేము కేరళ నుండి వచ్చాము. ఇదిగో ఈ కేరళ నుండి రావడం జరిగింది. మేము దేవుని యొక్క శిష్యుడు తోమా గారు కేరళకి రావడం జరిగింది. మేము కేరళ నుండి ఇటువైపు
విశ్వాసం కలిగి ఉందాం. 아멘. 메시기로 기바. కలిసి ఉందాం. 아름다운 기바. ఆనందంతో ఉందాం. 아쉬운 바이바. ఆశీర్వాదం పొందుకుందాం. 되게 이거 부모를 잘 ప్రధాన ఎడిషన్ ఈ విషయం చెప్పి నేను ఇక్కడ నుండి समय देथिवा प्रभु दास అభినందిస్తున్నాను. నెహమ్యా పాస్టర్ बहुत बहुत धन्यवाद. సమయం ఇచ్చిన దైవజనుడు నెహమ్యా గారికి ప్రత్యేకంగా అందరూ వందనాలు. పోయి ప్రార్థన కరు. నా కొరకు ప్రార్థన చేయండి. छोटे छोटे ओरफनेज వచ్చేవారు. నా ఆఫ్రిన్ హోమ్ ఉంది. ఆమె ప్రేస్ ছোট పిల్లలకు ఆమె పాట పడవచ్చు. చిన్న చిన్న పిల్లలకి మేము చదువు చెప్తున్నాం. ఆమె నేను ప్రభు దాసమానులు అమ్మరో ఆమె ప్రేసరు ఆమె ఎబిలిటీస్ సహాయం కరుచు. మేము దేవునికి దాసులకు ఎంతో కొంత చిన్న సహాయం చేసుకున్నాం. అప్పుడు మనకు ప్రేమ ప్రార్థన నిమిత్తం बहुत बहुत धन्यवाद. ఈ యొక్క ప్రేమ మీ ప్రార్థన బట్టి నేను ఎంతగానో వందనాలు ట్రాన్స్లేషన్ దేశంలో ప్రభు దాసులు ప్రభు ఆవురి ఆశీర్వాద కరుతూ. ట్రాన్స్లేటింగ్ చేస్తున్న దేవుని దాసులు దేవుడు దీవించిన గాక. ఆమె ఏ వాక్యం మూలి చేసేసుకోవచ్చు. చేస్తున్నాం.